పప్పుచారు తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: సొరకాయ, ములక్కాయ, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, చింతపండు రసం, ఎల్లిపాయ. ముందుగా ఒక కుక్కర్లో 150 గ్రాముల కందిపప్పును తీసుకోవాలి. అందులో 3 టమాటాలు, 6 పచ్చిమిరపకాయలు, 2 ఎల్లిపాయలు, 1 స్పూన్ కారం, 2 స్పూన్ల ఉప్పు, తగినన్ని నీళ్లు, 1/2 స్పూన్ పసుపు వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని 2 విజిల్లు వచ్చే వరకు ఉడకనివ్వాలి. ఆ తర్వాతకి దింపుకొని మెత్తగా దాన్ని రుబ్బుకోవాలి. ఆ రుబ్బుకున్న పప్పులో 4-5 ఎల్లిపాయలను దంచి వేసుకోవాలి. మీకు కావాలంటే స్టవ్ మీద పెట్టే ముందే వేసుకోవచ్చు. ఇప్పుడు ఆ పప్పులో సొరకాయ ముక్కలు, ములక్కాడ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటా, ఉల్లిగడ్డ అన్నీ వేసి ఒకసారి తిప్పి స్టవ్ మీద పెట్టి ఒక 2 విజిల్లు వచ్చే వరకు వెయిట్ చేయాలి. 2 విజిల్లు వచ్చాక ఆ పప్పుచారుని దింపుకొని అందులో చింతపండు రసాన్ని వేసి మళ్ళీ ఒకసారి కలపాలి. మళ్ళొకసారి పప్పుచారుని స్టవ్ మీద పెట్టి సిమ్లో అయితే పెట్టుకుందాం. 1 స్పూన్ నూనె, ఎండుమిర్చి, ఎల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి తాలింపునైతే రెడీ చేసుకుందాం. ఇలా రెడీ చేసుకున్న తాలింపుని మనం పప్పుచారులో అయితే కలిపిద్దాం. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ పప్పుచారు అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.